ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు. సుప్రీంకోర్టులో రిజర్వేషన్ల అంశంపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ప్రభుత్వం పార్టీ పరంగా తీసుకోవాల్సిన అంశాలపై చర్చించారు కూడా. రేపు సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పిటిషన్పై విచారణ జరగబోతోంది. దీంతో సీఎం ఆదేశాలతో ఢిల్లీకి బయలుదేరుతున్నారు డిప్యూటీ సీఎం అలాగే పలువురు మంత్రులు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఏం తేల్చబోతోంది? ఇప్పటికే హైకోర్టులో ఉన్న ఈ అంశంపై అత్యున్నత న్యాయస్థానం ఏం చెప్పబోతోంది? యావత్ తెలంగాణలో ఇప్పుడు ఇదే టాపిక్ పై చర్చ నడుస్తోంది. రేపటి విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకంగా 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని మించుతాయని అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. గతంలో సుప్రీంకోర్టు స్పష్టంగా ఇచ్చిన తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని పిటిషన్లో పేర్కొన్నారు. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% మించకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుకి ఇది విరుద్ధమని వాదించారు. దీంతో రేపే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై విచారించబోతోంది. ఈ క్రమంలో ఇవాళ ఢిల్లీకి డిప్యూటీ సీఎం భట్టి సహా పలువురు మంత్రులు కూడా వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రేపు సుప్రీంకోర్టులో కీలకమైన వాదనలు వినిపించనున్నారు. సో దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తన కసరత్తును మొదలుపెట్టింది. మార్నింగ్ నుంచి కూడా అనేక మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంది. అటు జూమ్ మీటింగ్స్ కావచ్చు, అలాగే ఎమ్మెల్యే కోటర్స్లో మీనాక్షి నటరాజన్, బీసీకి సంబంధించినటువంటి మంత్రులతో, అలాగే డిప్యూటీ స్పీఎంతో కూడా భేటీ అయిన పరిస్థితి మనకు కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించి తమ వాదనలు పూర్తి స్థాయిలో వినిపించాలని చెప్పి దానికి సంబంధించినటువంటి కసరత్తును మొదలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేపు ఏ విధంగా అంశాలు ఉంటాయి, అంటే ప్రతికూలంగా ఉంటుందా లేక అనుకూలంగా ఉంటుందా అనే దానిపైన కూడా ఒక కసరత్తును కూడా ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ప్రతికూలంగా ఉంటే ఏం చేయాలి, అనుకూలంగా వస్తే ఫర్దర్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి అనే దానిపైన కూడా ఒక కార్యాచరణ అయితే ఇప్పటికే రూపొందించుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సీఎం కూడా అటు డిప్యూటీ సీఎంతో మాట్లాడడం జరిగింది. రేపు ఎట్టి పరిస్థితుల్లో దీనికి సంబంధించిన పైన పూర్తిగా కన్సర్న్ అయిపోయి ఉండాలి, ఖచ్చితంగా దీనిపైన కాన్సన్ట్రేట్ చేయాలని కూడా అటు సీఎం కూడా చెప్పిన నేపథ్యంలో ఆ ఆదేశాలతో ఈరోజు సాయంత్రమే మంత్రులు డిప్యూటీ సీఎం కూడా ఢిల్లీకి వెళ్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి అటు అభిషేక్ సింఘ్వి, ఎంపీగా ఉన్నటువంటి అభిషేక్ సింఘ్వి ఈ వాదనలు వినిపించున్నారు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి హైకోర్టులో 8వ తారీఖు రోజు ఇక్కడ కూడా హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి బీసీ నేతలు కావచ్చు, అటు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళందరూ కూడా దీనికి ఇంప్లీడ్ అవ్వాలని చెప్పి కూడా ఒక అఫిడవిట్ కూడా తయారు చేసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ 8వ తారీఖు రోజు కూడా ఇక్కడ కూడా దానికి సంబంధించి పార్టిసిపేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే రేపు వచ్చేటువంటి జడ్జిమెంట్ ఆధారంగా ఫర్దర్ ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే కార్యాచరణ రూపొందించుకున్నారో, ఏదైతే మార్నింగ్ జరిగినటువంటి మీటింగ్ కావచ్చు, అటు సీఎంతో మాట్లాడినటువంటి మాటలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో వాటన్నిటిని హైకమాండ్కి వివరించాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది మాత్రం ఒక ఉత్కంఠ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఇక తెలంగాణలోని బీజేపీ పదాధికారుల సమావేశం వాడివేడిగా సాగింది. సమావేశంలో పార్టీలో సమన్వయ లోపంపై పలువురు నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ అధ్యక్షుల తీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాప్రతినిధులతో జిల్లా నేతలకు సరైన సమన్వయం లేదని మరో ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అన్నింటినీ సరిచేసుకుని కలిసికట్టుగా ముందుకు వెళదామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అంశంపై కమిటీ వేస్తామన్నారు. ఈ భేటీలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని సమస్య ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయంలో కూర్చొని కార్యక్రమాల్ని నిర్ణయిస్తారని, కానీ క్షేత్రస్థాయిలో ఆ కార్యక్రమమే ఉండదని అన్నారు. అటు జిల్లాల్లో పార్టీ నేతల తీరుపై ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి అధ్వానంగా ఉందని ఆందోళనలో ఉందన్నారు. సమావేశాలకి రావడం వెళ్లడమే మా పన అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఎక్కడా అని ప్రశ్నించారు. ఇక ఈ నెల 8న స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశం జరగనుంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు, కీలక నేతలతో పార్టీ నాయకత్వం భేటీ కానుంది. మరోవైపు జిల్లాల వారీగా బహిరంగ సభలకి బీజేపీ ప్లాన్ చేస్తోంది. 15 జెడ్పీ చైర్మన్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విద్యాసాగర్ సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, తెలంగాణలోని బీజేపీ పదాధికారుల సమావేశంలో అసలు ఏ అంశాలపై చర్చించారు, అసలు ఈ డిస్టర్బెన్సెస్ కల రీజన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? స్థానిక సమరానికి సై అంటున్నటువంటి కమలం పార్టీలో నేతల మధ్య కోఆర్డినేషన్ అనేది తలనొప్పిగా మారిందని చెప్పుకోవాలి. ఈరోజు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ప్రిపేర్నెస్ మీటింగు పదాధికారులు, అందుబాటులో ఉన్న పదాధికారులు, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీలు డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోటి ఒక కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అసలు లోకల్ బాడీ ఎన్నికలకు ఎలాంటి వ్యూహరచన చేయాలన్నటువంటి దాని మీద చర్చిస్తుండగా స్థానిక ఎంపీలు, ఎమ్మెల్యేలంతా కూడా వారి నియోజకవర్గాల్లో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా
ముఖ్యంగా పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో దాన్ని పార్టీ దృష్టికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల అధ్యక్షుల తీరుపై గత కొంతకాలంగా మండిపడుతున్నారు. ఇదే అంశాన్ని మరోసారి ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా ఇప్పుడు ప్రస్తుతం స్థానిక ఎన్నికల మీదే ఫోకస్ పెడుతున్నాము. డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి సమస్యను కూడా ఒక కమిటీ వేసి పరిష్కరిస్తామంటూ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అక్కడ సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మరొక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా పార్టీలో నేతల మధ్య సమన్వయం లేదు, ముఖ్యంగా కోఆర్డినేషన్ మిస్ అవుతుండడంతో మీటింగ్లకే సరిపోతున్నాం తప్ప ఎక్కడ గ్రౌండ్ లెవెల్లో పార్టీ కార్యక్రమాలని లోపలికి బలంగా తీసుకెళ్తున్న పరిస్థితులు కనపడటం లేదు. దీనికి ఎప్పుడు చెక్ పెడతారంటూ కూడా ఆయన కూడా ప్రశ్నించిన పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక నుంచి మొదలు పెడితే కమిటీ ఎంపిక వరకు ఆర్గనైజేషనల్ సెక్రటరీలకు సంబంధించినటువంటి విషయాల్లో బిజీగా ఉన్నారు. కానీ ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో రానున్నటువంటి జూబ్లీ హిల్స్ ఎన్నికల మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి డెఫినెట్గా అందరూ కూడా ఇక ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళాలి. దాంతోపాటే జిల్లాలకు సంబంధించి కూడా జెడ్పీటీసీ జిల్లా స్థాయిలో 2 కమిటీల చొప్పున నియమించి లోకల్ బాడీ ఎన్నికలకు ఎవరైతే ఇటీవల పదవులు రాని వారు కావచ్చు, అదేవిధంగా గతంలో ఎంపీ ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ వీరందరికీ కూడా అవకాశం ఇస్తాము, ఇన్ఛార్జీలుగా బాధ్యతలు ఇస్తామంటూ కూడా రామచంద్రరావు సమావేశంలో తెలిపినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటు లోకల్ బాడీ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రభుత్వానికి వివరించాలి. ఎందుకంటే గతంలో పార్టీ అనుకున్నంత బలంగా పెరుగుతున్నట్టుగా కనిపిస్తుండడం లేదు. ఎందుకంటే 2028 వచ్చే ఎన్నికల నాటికి డెఫినెట్గా రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఫస్ట్ రామచంద్రరావు ముందు మొదటి వారి లోకల్ బాడీ ఎలక్షన్స్ కాబట్టి సత్తా చాటాలన్నటువంటి అంశాల మీద దిశానిర్దేశం చేసినట్టుగా మనకి సమాచారం అందుతుంది. థ్యాంక్ యూ విద్యాసాగర్. కమింగ్ టు థర్డ్ న్యూస్. దగ్గొచ్చిన వెంటనే పిల్లలకి కోల్డ్ డ్రిప్ సిరప్ వేస్తున్నారా? అయితే బీ కేర్ఫుల్. ఆ సిరప్తో దగ్గు తగ్గడం సంగతేమో కానీ ప్రాణాలు పోతున్నాయి, జాగ్రత్త. ఉపశమనం ఇస్తుందనుకున్న దగ్గు మందే విషంగా మారటంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్లో 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారుల వరుస మరణాలకి కారణమవుతున్న ఈ దగ్గు మందుపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జులిపించింది. రాష్ట్రంలో ఇకపై కోల్డ్ డ్రిప్ సిరప్ వాడకంపై నిషేధం విధించింది. ఆ సిరప్ వాడకూడదని చెప్తోంది సర్కార్. ఆ విధంగా జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్తోంది. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్న డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. చిన్నారుల మృతితో కేంద్రం కూడా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేయడంతో పాటుగా కాఫ్ సిరప్స్, ఇతర మందుల శాంపిల్స్ సేకరిస్తోంది అధికార యంత్రాంగం. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో ఫ్యాక్టరీస్ పై సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తనిఖీలు చేపట్టింది. దగ్గు సిరప్లు, యాంటీబయాటిక్స్, అలాగే జ్వరం మందులు సహా 19 ఔషధాల నమూనాలను సేకరించింది. ఇక మరోవైపు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు డ్రగ్ కంట్రోలర్స్ తో ఇవాళ సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ. కోల్డ్ డ్రిప్ కాఫ్ సిరప్ ల్యాబ్ పరీక్షల్లో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. తమిళనాడు ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రయోగశాల పరీక్షల్లో ఆ దగ్గు మందులో కోల్డ్ డ్రిప్ లో యాంటీఫ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్స్ లో ఉపయోగించే పారిశ్రామిక రసాయనం డైథిలిన్ గ్లైకాల్ 48.6% ఉందని తేలింది. ఇక మధ్యప్రదేశ్లోని చింద్వారలో కోల్డ్ డ్రిప్ కాఫ్ సిరప్ సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, సర్కార్ ఏం చెప్తోంది అండ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికి ఆల్టర్నేట్ గా ఏదైనా కాఫ్ సిరప్ ని సజెస్ట్ చేస్తున్నారా? డాక్టర్స్ ఏమంటున్నారు? కోల్డ్ డ్రిప్ దగ్గు మందు తాగి 14 మంది చిన్నారులు మృత్యువాత పడినటువంటి ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఒక కీలకమైనటువంటి ప్రకటన జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా తమిళనాడులో ఉన్నటువంటి కాంచీపురంలో స్టేషన్కి సంబంధించినటువంటి ఫార్మా యూనిట్ నుండి తయారైనటువంటి ఈ ఏదైతే కోల్డ్ డ్రిప్ కాఫ్ సిరప్ ఉందో అది ప్రధానంగా హాస్పిటల్స్లో కావచ్చు, లేదంటే మెడికల్ షాపులకు సంబంధించి ఎవరైనా విక్రయాలు జరిపినా, అంతేకాకుండా స్టాక్ ఉన్నా కూడా వెంటనే ఆపివేయాలంటూ కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఒక బ్యాన్ విధించిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కేంద్రం నుంచి కూడా ఒక అడ్వైజరీ వచ్చింది. ఏదైతే ప్రధానంగా తమిళనాడుతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఆయా ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో కూడా ఈ యొక్క కాఫ్ సిరప్ మీద ఖచ్చితంగా కూడా బ్యాన్ విధించినటువంటి ఆ సందర్భాలు ప్రస్తుతం మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఇకపోతే ఎవరైతే ఈ చిన్నారులు ప్రధానంగా మధ్యప్రదేశ్లో కూడా జ్వరంతో పాటు జలుబు వచ్చినటువంటి ఆ చిన్నారులను కూడా ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం జరిగింది. ఆ డాక్టర్ నేమ్ ప్రవీణ్ సోనీ. అతను సూచించినటువంటి ఈ కాఫ్ సిరప్ ఆధారంగానే వాళ్ళంతా కూడా ప్రధానంగా ఏదైతే ఒక 3 కెమికల్స్ ఉంటాయి, అందులో ప్రధానంగా కూడా ఏదైతే ఇథిలిన్ డైక్లోల్ అనేది ఒక ఎక్కువగా దాన్ని కంటామినేషన్ ఎక్కువగా ఉండడం, అది ఎక్కువగా తీసుకోవడం కారణంగా ఈ యొక్క మృత్యులు
సంభవించాయి అనేది ప్రధానంగా ఒకవైపు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకపోతే రాజస్థాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వం సైతం కూడా దీని మీద ఎక్కువ శాతం అంటే అక్కడ కూడా చాలా వరకు చిన్నపిల్లలు ఈ యొక్క సిరప్ తాగిన తర్వాత చనిపోయారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి శాంపిల్స్ సైతం కూడా సేకరించడం జరిగింది. అంతేకాకుండా ఈ సిరప్కి సంబంధించినటువంటి శాంపిల్స్ అన్నిటినీ కూడా చెన్నైకి పంపించారు. అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేసిన తర్వాత ఎక్కువగా ఈ ఇథిలిన్ గ్లైకాల్ ఏదైతే ఉంటుందో దాని పర్సంటేజ్ శాతం ఎక్కువగా యూజ్ చేశారో అది చాలా విషపూరితమైనటువంటి పదార్థంగా కూడా ఇప్పటికే అధికారులు ధృవీకరించడం జరిగింది. అది కేవలం 0.10% మాత్రమే యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఈ టెస్ట్లో బయటపడినటువంటి అంశాల్లో దాదాపు 48% పైగా కూడా ఈ యొక్క డ్రగ్ని యూజ్ చేశారు. అందులో భాగంగా కూడా ఇది వాడిన తర్వాత చాలా వరకు లివర్ అంతేకాకుండా కిడ్నీకి సంబంధించినటువంటి సమస్యలు అంతేకాకుండా చనిపోయేటటువంటి ఆస్కారాలే ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే ప్రస్తుతం మనం ఏదైతే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ప్రాంతంలో చూసామో ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి కూడా వచ్చినటువంటి అడ్వైజరీలో 2 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క కాఫ్ సిరప్లు ఇవ్వకుండా ఉండడమే మంచిదంటూ కూడా అడ్వైజరీని ఇస్తూ ఉన్నారు. ఇకపోతే స్టేట్లో ఉన్నటువంటి ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఈ కాఫ్ సిరప్కి సంబంధించి ఖచ్చితంగా కూడా బయట మొత్తం వాడకుండా నిషేధించాల్సిందిగా అంతేకాకుండా వాటికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి ఈ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జ్యోతి. ఫోర్త్ ఎక్స్క్లూజివ్ వార్త. పార్వతీపురంలోని కురుపాం ఆశ్రమం ఘటనని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రిన్సిపల్ అనురాధతో పాటు ఏఎన్ఎం ని సస్పెండ్ చేశారు. ఒకే పాఠశాలలో 600 మందికి పైగా బాలికలు అస్వస్థతకు గురయ్యారు. అందులో 2 చనిపోయారు. పలువురు విద్యార్థినుల పరిస్థితి విషమంగా ఉంది. విశాఖ కేజీహెచ్ తో పాటు పలు హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నారు. కేజీహెచ్ లో 38 మంది విద్యార్థినులకి చికిత్స అందిస్తున్నారు. పచ్చ కామెర్లతో విద్యార్థినులు బాధపడుతున్నారు. ఈ ఘటనపై కమిటీని నియమించారు ఉన్నతాధికారులు. విద్యార్థులని మంత్రి సంధ్యారాణి ఇప్పటికే పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థినులు పచ్చకామెర్లు జ్వరంతో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అలర్ట్ అయిన అధికారులు గురుకుల విద్యార్థులందరికీ వివిధ రకాల టెస్టులు చేశారు. అటు 2 విద్యార్థినుల మృతిపై జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి స్పెషల్ కమిటీ వేశారు. విచారణ కొనసాగుతోంది. మరోవైపు ఇంకొక ఇన్సిడెంట్. దసరా పండక్కి సెలవు ఇవ్వలేదు అనే కోపంతో ఓ పసికందు ఉసురు తీసింది అనంతపురం శిశుగృహ సిబ్బంది. చేసిన పాపం కప్పేయాలనుకుని గుట్టు చప్పుడు కాకుండా శిశువు మృతదేహాన్ని పూజ చేయడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఈ 2 ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆరా తీశారు. శిశుగృహంలో పసికందు మృతిపై విచారణకు 3 మెన్ కమిటీ ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్. ఈ కమిటీలో డిఎం అండ్ హెచ్ఓ, ఐసీడీఎస్ పీడీ, ప్రభుత్వ హాస్పిటల్ పీడియాట్రిషియన్ హెచ్ఓడి ఉన్నారు. ఈ 2 ఘటనలకు సంబంధించి ఇప్పటికే కమిటీ వేశారు. విచారణ ఏ విధంగా జరుగుతోంది వివరించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, విచారణ ఎలా కొనసాగుతోంది, అలానే ఇప్పుడు చికిత్స పొందుతున్న గురుకుల విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతంగా విశాఖ కేజీహెచ్ లో దాదాపుగా 38 మంది విద్యార్థినులు చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఇంకా నిలకడగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఉదయం 38 మంది జాయిన్ అయితే అందులో 36 మంది పరిస్థితి బాగానే ఉందన్నారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా విద్యార్థులతో మాట్లాడారు. అసలు ఏం జరిగిందనే దాని మీద. అయితే దసరా సెలవులకి వెళ్ళొచ్చిన తర్వాత వీరంతా కూడా దాదాపుగా 600 మంది విద్యార్థినులు ఉంటే అందులో మొత్తం 60 మందికి పైగా ఒక్కసారిగా అస్వస్థత, వాళ్ళకి విరోచనాలు, వాంతులు, అలాగే వైద్యులు చెప్పేది మాత్రం వాళ్ళకి పచ్చకామెర్లు. అంటే ప్రధానంగా ఒకటే, ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు దీని మీద మంత్రి సంధ్యారాణితో పాటు స్థానికంగా ఉన్నటువంటి అధికారులతో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన పరిస్థితి. వెంటనే దీని మీద ఒక కమిటీ వేయాలని ఇప్పటికే అనంతపురం శిశు సంరక్షణ కేంద్రంలో ఉన్నటువంటి పసికందు మరణం వెనక అసలు విషయం ఏంటి, నిజంగానే పాలు లేకుండానే పసికందు చనిపోయిందా, లేదంటే తల్లి పోషించలేక 2 రోజుల క్రితమే 2 నెలల క్రితమే అక్కడ జాయిన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఈ లోపే ఈ ఘటన జరగడం, మొత్తం రెండింటి మీద కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు దీని మీద ఒక నివేదిక కూడా ఏమన్నారు. ఇప్పటికే మంత్రి నేరుగా అధికారులను వెళ్లి అక్కడ ఏం జరిగిందనే దాని మీద అధికారులతోనూ అలాగే కుటుంబ సభ్యులతోనూ కూడా ఫేస్ టు ఫేస్ గా మాట్లాడి దసరా తర్వాత అక్కడ ఏం జరిగింది, ప్రధానంగా ఒకటే కురుపాంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పార్వతీపురం కురుపాంలో ఉన్నటువంటి ఈ గిరిజన బాలికలకు సంబంధించినటువంటి ఏదైతే ఆశ్రమ పాఠశాలలో మంచినీటికి సంబంధించిన సమస్య ఎప్పటి నుంచో ఉందంటున్నారు. ఆ సమస్య అక్కడ ఫిల్టర్ ఏదైతే ఆర్ఓ ఫిల్టర్ ఉంటుందో ఫిల్టర్ సరిగా అవ్వకపోవడం వల్ల మంచినీళ్లు తాగడం వల్లనే ఈ రకమైనటువంటి అస్వస్థత గురవడము, విద్యార్థులంతా కూడా ఒక్కసారిగా వాళ్ళకి విరోచనాలు, వాంతులు, జ్వరం రావడంతో గుర్తించినటువంటి, అంటే లేటుగా గుర్తించారు, ఏదో సాధారణ జ్వరం అనుకున్నారు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ఒకసారిగా 600 మందిలో అందరికీ అనేక లక్షణాలు కనిపించడంతో దాదాపుగా 60 మంది అందులో కొంతమంది కోలుకున్నారు. ఇప్పటికీ 38 మంది మాత్రం వైజాగ్ కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికీ 2 సస్పెండ్ చేశారు. ప్రిన్సిపల్ తో పాటు ఆయా సంబంధించినటువంటి ఏఎన్ఎం కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే అనంతపురం ఘటన మీద కూడా డిఎంహెచ్ఓ తో పాటు
స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి పీడీ అధికారులు కూడా దీని మీద వివరణ అడిగారు. జిల్లా కలెక్టర్ డిమాండ్ కమిటీ వేసినటువంటి పరిస్థితి, అసలు ఆ పసికందు ఘటనకు సంబంధించి ఏం జరిగింది, ఇటు దాదాపుగా 600 మంది విద్యార్థినులు ఈ రకంగా, అందులో 60 మంది అంటే మామూలు విషయం కాదు. సాధారణంగా ఫుడ్ పాయిజన్ అయితే 20-10 మంది మామూలుగా సాధారణంగా వాళ్ళకి ట్రీట్మెంట్ తీసుకుంటారు, సెలన్ పెడితే తీసుకెళ్లిపోతారు. కానీ అందరికీ పచ్చి కామెర్లు అంటే చాలా ఇది అంటే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇద్దరు సస్పెండ్ చేసినప్పటికీ కూడా అక్కడ RO వాటర్ ప్లాంట్ పనిచేయకపోయినప్పటికీ విద్యార్థులకు ఆ నీళ్లు ఎందుకు ఇచ్చారు? దసరా సెలవు వెళ్ళొచ్చిన తర్వాత అప్పటికే ఊరు వెళ్ళొచ్చినటువంటి విద్యార్థులు సెలవుల నేపథ్యంలో ఇద్దరు విద్యార్థులు అప్పటికే మరణించిన నేపథ్యంలో ఆ ఘటనతో ప్రభుత్వం అలర్ట్ అయింది. అసలు ఏం జరుగుతుంది అక్కడ, ఎందుకు వీళ్ళంతా అస్వస్థత గురవుతున్న దాని మీద ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో మొత్తం వీళ్ళంతా కూడా విద్యార్థులు ఒక్కొక్కరుగా ఒక్కొక్క విషయం, మాకు జ్వరం వచ్చిందని చెప్పడం, కొంతమంది విరేచనలు అవుతున్నాయని చెప్పడం, కొంతమంది డాక్టర్ల దగ్గర తీసుకెళ్లిన తర్వాత పచ్చి కామెర్లు ఉన్నాయని చెప్పడం. ఇంత జరుగుతున్నా దానికి సంబంధించినటువంటి గిరిజన పాఠశాలకు సంబంధించినటువంటి వైద్యులు ఏం చేస్తున్నారు? ఆ వైద్యులతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గానీ అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం గానీ ముందస్తుగా అధికారులు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఘటన మీద ఆయా కలెక్టర్లు సీరియస్ అయ్యారు. అనంతపురం కలెక్టర్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పార్వతీపురం మన్యం ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ గా సీరియస్ అయ్యారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి దీని మీద ఫేస్ టు ఫేస్ మాట్లాడి రేపు ఇంకా దీనికి వివరణ ఇచ్చేటువంటి అవకాశం కల్పిస్తాం. ప్రస్తుతం అయితే విద్యార్థులు కోలుకుంటున్నారు. సిక్కోలుపై భారీ వరద విరుచుకుపడింది. ఊళ్లు, పాడి పంటలపై గంగమ్మ పొంగి పొర్లింది. రోడ్లు ఏరులయ్యాయి, కాలనీలు కాలువలయ్యాయి. వంశధార, నాగావళి నదులు ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. తీరని నష్టాన్ని మిగిల్చి అన్నదాత కష్టాన్ని నీరుగార్చేశాయి. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చడంతో పంట పొలాల్లోకి నడుములోతు నీళ్లు చేరాయి. పాతపట్నం, ఆమతాల వలస, ఇచ్చాపురం, పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం నియోజకవర్గాల్లోని వేలాది ఎకరాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. 3 రోజులవుతున్న పొలాల్లో ఇంకా వరద తగ్గకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 8,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. నాగావళి నదీ తీరంలో బలహీనమైన కరకట్టలకు ఇసుక బస్తాలు వేసి బలోపేతం చేస్తున్నారు. నిన్నటి వరదల్లో జిల్లాలో 2 వ్యక్తులు గల్లంతయ్యారు. వరద ధాటికి రోడ్డు దెబ్బతినడంతో అనేక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు ధ్వంసమైన చోట అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం వరద ఉధృతి తగ్గినా నదీ తీర ప్రాంత ప్రజలు అలర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు. దీంతో నదీ తీర ప్రాంతాలు చిగురుటాకులా వడికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లోనే ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తో శ్రీనివాస్, రైట్ నా సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అధికారులు ఏం చెప్తున్నారు? ప్రజలు ఏమంటున్నారు? ప్రస్తుతానికి వర్షాలు తగ్గి 2 రోజులు అవుతోంది. అటు నదుల ఉధృతి కూడా, అటు నాగావళి వంశధార నదుల ఉధృతి కూడా చాలా వరకు తగ్గిపోయింది. కానీ ఈ వరద తెచ్చినటువంటి నష్టాలు, కష్టాలు అయితే ప్రజలను వేధిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికక్కడ రోడ్లు పాడయ్యాయి, కల్వర్టులు పాడయ్యి, రవాణా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి. దీనికి తోడు దాదాపు 8,000 ఎకరాల్లో వరి పంట ఇంకా ముంపులోనే ఉన్నటువంటి పరిస్థితి. ఇంకా చాలా వరకు గ్రామాలన్నీ కూడా ఇంకా తేరుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఇటు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని కూడా ఈ యొక్క వాయుగుండం తీసుకొచ్చింది. 2వ తారీఖు నైటే ఇల్లు కూలి మందస మండలంలో 2 దంపతులు చనిపోయారు. అదేవిధంగా నిన్న చూసుకుంటే నాగావళిలో కాలు కడుక్కోవడానికి దిగి ఓ రైతు గల్లంతయ్యారు. ఆయన ఆచూకీ ఇంతవరకు కూడా తెలియనటువంటి పరిస్థితి. అదేవిధంగా నరసన్నపేటలో దామోదర్ అనే రైతు చెరువులో దిగి ఆయన చనిపోయినటువంటి పరిస్థితి. ఈ విధంగా మొత్తం 4 చనిపోతే చాలా వరకు ఆస్తి నష్టం కూడా సంభవించింది. రోడ్లు పాడయ్యాయి. అదేవిధంగా అటు కల్వర్టులు పాడవుతూ పంటలు కూడా వేలాది ఎకరాల్లో, అంటే ప్రాథమిక అంచనా ప్రకారం 8,000 ఎకరాల్లో వరి పంట నీట మునిగినట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. వాటి యొక్క లెక్కలు, నష్ట పరిహారం అందించేందుకు వాటిని కూడా లెక్కలు కడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 1,04,000 క్యూసెక్కుల ఇంట్లో ఉన్నటువంటి వంశధార నది గొట్ట బ్యారేజ్ దగ్గర ఇప్పుడు 33,000 క్యూసెక్కులకు తగ్గింది. వచ్చిన నీటిని వచ్చినట్టుగానే దిగుకి విడిచిపెట్టినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ నెలకొని ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మొత్తంగా ఇటు ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని తీసుకొచ్చింది. జిల్లాని అతలాకుతలం చేసినటువంటి పరిస్థితి. ఇటు వరదలు తగ్గినప్పటికీ కూడా గట్టులు, అంటే ఏటి గట్టులు, కరకట్టులు చాలా వరకు బలహీనంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు. వాటర్ బాడీస్ దగ్గరికి వెళ్ళేటప్పుడు నదీ తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా ఈ కరకట్టలను కూడా పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా వీక్గా ఉన్న దగ్గర వాటిని పటిష్టపరిచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వాయుగుండం అయితే శ్రీకాకుళం జిల్లాని అతలాకుతలం చేసింది. ముఖ్యంగా వంశధార నదీ తీర ప్రాంత గ్రామస్తులను మాత్రం తీరని నష్టానికి గురి చేసింది. రైట్ శ్రీనివాస్, ఇది 5/5.